మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ 4 పనులు చేసే స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ వెళ్ళదు. పేదరికం అనుభవిస్తారు. ఎప్పుడూ దరిద్రంలో కొట్టిమిట్టాడుతూ ఉంటారు. కష్టాలు అనుభవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సనాతన ధర్మంలో స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే ఆమె ఇంటికి ఆధార స్తంభం, శుభ సంచారిణి, ధర్మపాత్ర. అయితే కొన్ని చెడు గుణాలు గల స్త్రీలు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఐశ్వర్యం రావటం కష్టమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కేవలం ధనలాభమే కాదు, ఒక ఇంట్లో శాంతి, ఆరోగ్యము, సంతోషము ఉండాలంటే స్త్రీ కొన్ని తప్పులు చేయకూడదు. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదు? స్త్రీలు ఏ పనులు చేయటం వలన లక్ష్మి ఇంట్లో నిలవదు? ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో పేదరికము, దరిద్రం తాండవిస్తుంది. దానికి కారణం ఏమిటి? దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటంటే ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. పూర్తిగా విన్నవారికి సకల ఐశ్వర్యాలు, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని స్వయంగా విష్ణుమూర్తే నారదుడు వారితో చెప్పారు. అలాగే ఎవరైతే పూర్తిగా ఈ కథను వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఆ కథలోనికి వెళ్తే, పూర్వం ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని పేరు రాఘవుడు, అతని భార్య సరోజ. వారికి 2 పిల్లలు ఉన్నారు. రాఘవుడు ఒక చిన్న వ్యాపారి. అతని వ్యాపారం ఒకప్పుడు బాగా నడిచేది, కానీ గత కొన్నేళ్లుగా ఏమాత్రం లాభం రావటం లేదు. అప్పుల భారం పెరిగిపోతూ కుటుంబం నానాటికి పేదరికంలో కూరుకుపోతుంది. ఇంట్లో ఎప్పుడూ కలహాలు, అపశృతి, ఒత్తిళ్లు ఉండేవి. సరోజ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేది. రాఘవుడు ఎంతగా శ్రమించినా ఇంట్లో డబ్బు నిలవటం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏమిటో అర్థం కాక అతడు ఆ గ్రామంలో ఉన్న పూజారులను, పంతులను అడిగాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఎంతో పేరుగాంచిన సన్యాసి ఒకరు వచ్చారు. అతని గురించి తెలుసుకున్న రాఘవుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను. నా వ్యాపారం నష్టాల్లో ఉంది. మా ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఈ పేదరికం నుండి బయటపడే మార్గం చెప్పండి స్వామి అని పరిష్కారం అడిగాడు. దానికి సన్యాసి రాఘవతో, అయ్యా, నీ సమస్య ఏంటో తెలియాలంటే ముందు నీ ఇంటిని సందర్శించాలని కోరాడు. దానికి రాఘవ ఒప్పుకొని సన్యాసిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సన్యాసి ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇంట్లోని వాతావరణాన్ని గమనించాడు. సరోజ బద్ధకంగా ఉంది. ఇంటి చుట్టూ చెత్త ఉంది. ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంది. పిల్లలు స్నానం చేయకుండా మురికిగా ఖాళీ కడుపుతో తిరగటము, ఇవన్నీ అతని దృష్టికి వచ్చాయి. పైగా సరోజ ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం లేదు. ఆమె సన్యాసిని కూడా సరిగ్గా పలకరించలేదు. దాంతో సన్యాసికి విషయం అర్థమైపోయింది. సరోజ ప్రతిరోజు రాఘవుడితో కోపంగా మాట్లాడేది. అతను ఎంత శ్రమించినా తనను అనుచితమైన మాటలు అనేది. పిల్లలపైనే కాదు, పొరుగువారిపైన కూడా ఆమెకు గౌరవం ఉండేది కాదు. ఆమె ఉదయాన్నే లేవదు. ఆలస్యంగా లేచి ఇంటి పనులు చేయక సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపం చేస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా పాడైపోయిన ఆహారం, బొద్దింకలు, అపరిశుభ్రత కనిపిస్తుంది. వంటగది కూడా మురికిగా ఉంది. సరోజ తన అత్తమామలను గౌరవించదు. ఇవన్నీ చూసిన సన్యాసి మెల్లగా రాఘవుడిని పక్కకు తీసుకువెళ్ళి ఇలా అన్నాడు, రాఘవ, ఒక ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలంటే నైతికత, గౌరవము, పరిశుభ్రత, శ్రద్ధ ఉండాలి. కానీ మీ ఇంట్లో అవి లేవు. ఆ లక్ష్మిని మీరు స్వయంగా ఆహ్వానించుకుంటున్నారు. సరోజ తల్లి స్వరూపిణిగా ఉండాలి అంటే లక్ష్మీదేవి స్వరూపిణిగా ఉండాలి. ఆమె ఉదయమే నిద్రలేవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, పెద్దవారిని గౌరవించాలి. కానీ ఆమె అలా చేయట్లేదు. ఆమె వెళ్ళిన మీ కుటుంబం నాశనం అవుతుంది కనుక ఆమె ప్రవర్తనను మార్చు.
అప్పుడు మళ్ళీ నీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పూర్వ వైభవం తిరిగి వస్తుంది అని చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సన్యాసి చెప్పిన మాటలు విని రాఘవుడు బాధపడ్డాడు. తన భార్యతో మాట్లాడి ఆమెను మార్పుకు ఒప్పించాలి అనుకున్నాడు. కానీ అతని భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కానీ ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు రాఘవుడు చాలా నిరాశగా ఇంటికి వచ్చాడు. అతని వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఉన్న కొంచెం సొమ్ము కూడా పోయింది. ఇక కుటుంబాన్ని పోషించే ధనం కూడా లేదని భావనతో గొప్ప దిగులుగా తల వంచుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి సరోజకు అనుకోకుండా లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించింది. ఆ స్వప్నంలో లక్ష్మీదేవి ఆమెకు ఇలా చెప్పింది: ఓ సరోజ, నువ్వే ఈ ఇల్లు సర్వనాశనం కావడానికి కారణం. నువ్వు మారకపోతే ఈ కుటుంబం మరింత నాశనం అవుతుంది. నా ఆశీస్సులు పొందాలంటే నీలో మార్పు రావాలి అని లక్ష్మీదేవి అంది. ఈ కల చూసి సరోజ ఒక్కసారిగా నిద్రలేచింది. తన తప్పులను గుర్తించింది. తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి సరోజ ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచటం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి భర్తకు పిల్లలకు సేవ చేయటం ప్రారంభించింది. తల్లి అత్తమామలను గౌరవించడం ప్రారంభించింది. ఇతరులతో గౌరవంగా ప్రవర్తించడం అలవాటు చేసుకుంది. ఇంట్లో శుభ్రత, పూజలు, మంచి సంస్కారాలను అలవాటు చేసుకుంది. ఆమె మారటం వలన మెల్లగా ఇంటి వాతావరణం కూడా మారింది. పిల్లలు సంతోషంగా మారారు. రాఘవుడికి వ్యాపారంలో మళ్ళీ మంచి లాభాలు రావటం ప్రారంభమైంది. ఆర్థికంగా కుటుంబం మెరుగుపడింది. కాబట్టి నారద, ఇంటి గృహిణులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక ఈ నియమాలు పాటించాలి. హిందూ శాస్త్రాలలో గృహిణిని నడిచే దేవత అని చెప్తూ ఉంటారు. ఆ గృహిణులు కొన్ని పనులు చేస్తే ఇంటికి ధనలక్ష్మి దూరం అవుతుంది. పేదరికము, దురదృష్టము నెలకొంటాయి. మొదటిగా, దేవతలను, తల్లిదండ్రులను గౌరవించని స్త్రీలు ఉండే చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ముఖ్యంగా ఏ స్త్రీ అయితే తల్లిదండ్రులను, అత్తమామలను అవమానిస్తుందో, వారిని చిన్నచూపు చూడడం, వారి మాట వినకపోవటం వంటి పనులు చేస్తుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అంతేకాదు నారద, ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు. చీపురు శనిదేవుడి ఆయుధం. అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు, దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. మన శాస్త్రాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. చీపురుకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు. అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకు ఇవ్వాల్సిందే, లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్ళతో తొక్కకండి. తొక్కితే లక్ష్మి మీ ఇంటికి రాదు అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. ఇక మూడవ విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఇక నాలుగవ అంశం చూద్దాం. కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే, ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే. ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధబాలుమని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు. తలుపులు ధబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి. ఎవరైతే ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినటం అశుభం అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇదే కాదు, అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం. ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. కాబట్టి స్త్రీలు ఈ నియమాలు పాటించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే తప్పకుండా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
ఈ 3 పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. గరుడ పురాణంలో స్వర్గం, నరకం, జన్మం, పునర్జన్మ, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవటం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులు ఏమిటి? అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు. బట్టలు లేకుండా ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. మరి నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం. మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమానపరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు. మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి. ఆడవారు కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటి అంటే నిద్రించకూడదు. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు, ముత్తాతలు, చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంది. పితృశాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనమైపోతుంది. కనుక నగ్నంగా ఎప్పుడూ కూడా పడుకోకండి. ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే కొంతమంది మగవారు పూజను కూడా అర్ధనగ్నంగా చేస్తారు. అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు. కానీ మగవారు అలా అర్ధనగ్నంగా పూజ చేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది. ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అంటే పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించమని కాదు, ఉతికిన బట్టలు ధరించమని అర్థం. ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలు ధరించి మంచి మనస్సుతో పూజ చేయాలి. మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. అంతేగాని అర్ధనగ్నంగా ఎప్పుడూ పూజ చేయవద్దు. దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంది.
స్నానం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ఈ 3 పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది. ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా, పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తోంది. అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించటంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరినీ అవమానించకూడదు. ఎవ్వరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, ప్రియమైన వారు ఉండటం వల్ల కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యము, ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవపడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.